ఎంత ధన్యులు అంటే ఒక ఆత్మీయ తండ్రి దగ్గర మీరు పెరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇది చాలా రేర్. భారతదేశ నలుమూలలు ఎక్కడ తిరిగినా కానీ క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి, ఆర్ఫనేజెస్ ఉంటాయి, కానీ ఆ యొక్క దైవ సంబంధంగా వెళ్తుంటాయి, కానీ ఆత్మ సంబంధంగా వెళ్ళవు. హల్లెలూయా. దైవ సంబంధం ఈజ్ డిఫరెంట్, ఆత్మ సంబంధం ఈజ్ డిఫరెంట్. మీరందరూ కూడా ఆత్మ సంబంధంగా పెరుగుతున్నారు. మీరు ఆత్మచేత నడిపించబడుతున్నారు. హల్లెలూయా. అందుకని మీరు అందరూ భాషలలో మాట్లాడుతున్నారు. మీ మమ్మీ డాడీస్ ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. మీ మమ్మీ డాడీ ధైర్యంగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. అట్లనే హన్నా కూడా సమూయేల్ని ఆ ప్రెమిసెస్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చప్పట్లు కట్టినంత. మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. అయితే సమూయేలు ఎట్లా పెరుగుతున్నాడు బిడ్డ? సమూయేలట పరిచర్య చేస్తున్నాడట. మీరు చదువుతూ ప్రార్థన చేస్తున్నారు చూడండి, అదొక పరిచర్య. ఆమేన్. మీరు చదువుతూ యేసయ్యా అంటున్నారు చూడండి, అదొక పరిచర్య. మీరు చదువుతూ భాషలలో మాట్లాడుతున్నారు చూడండి, అదొక పరిచర్య. మీరు చదువుతూ అనేకుల గురించి ప్రార్థనలు చేస్తున్నారు చూడండి, అది ఒక పరిచర్య. ఆ పరిచర్య, ఆ ప్రార్థనలు శామ్యూయల్ని ఏ డైమెన్షన్లో తీసుకొని వెళ్ళిపోయినాయంటే, ఆయన మీదనట దేవుని దయ. చెప్పండి, దేవుని దయ. ఎంతమందికి దేవుని దయ, మనుషుల దయ కావాలి? అది చాలా మందికి ఏంటిదంటే, దేవుని దయ ఉంటే చాలు, మనుషుల దయ మనకెందుకులే అనేసి అనుకుంటాను. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం చదవండి. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండేను. హల్లెలూయా. పాత నిబంధనలో శామ్యూయల్, క్రొత్త నిబంధనలో యేసయ్య. ఎప్పుడైతే సమూయేలు తన వంతు తాను నమ్మకంగా చేస్తున్నాడు, దేవుని దయ, మనుషుల దయ అందు ఎదుగుతూ ఉండనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దేవుని దయతో పాటు మనుషుల దయలో ముందుకు సాగాలి. అంతేకాక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువు. మీరు ఎంత మంచి ఆ యొక్క లీడర్షిప్లో ఉన్నారు, నాయకత్వంలో ఉన్నారంటే మీరు ప్రార్థనలో ఎదుగుతున్నారు. అంతేకాక బాల్యం నుంచే లేఖనముల యందు మంచి ప్రావీణ్యత కలిగి, మరీ ముఖ్యంగా మీరు యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. చప్పట్లు కొట్టండి అంతా.